బ్రేకింగ్ న్యూస్ కోదాడ కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్లో ఓ స్టూడెంట్ ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతుంది. ఫోన్లో మాట్లాడుకుంటూ బిల్డింగ్ పై నుంచి దూకేసింది మైను అనే బీటెక్ స్టూడెంట్. వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మైను ప్రస్తుతం బీటెక్ 4వ సంవత్సరం చదువుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు మైను ఆత్మహత్య చేసుకుందా? ఏదైతే మనం విజువల్లో కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఫోన్ మాట్లాడుకుంటూ కూడా తనైతే దూకేసిన దృశ్యం మనం చూస్తున్నాము. అసలు ఈ ఘటనకు గల కారణాలేంటి? ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. హైదరాబాద్ ఆసుపత్రికి పుట్అవుట్ తరలించడం జరిగింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలను కూడా పోలీసులు విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. ఆమె ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూనే ఆ బిల్డింగ్ పై నుంచి కూడా దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోదాడలోని కిడ్స్ కళాశాలలో ఆ 4th ఇయర్ చదువుతున్నటువంటి మైను ఆ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లి పైనుంచి కూడా దూకింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రాథమిక సమాచారం మేరకు మాకు ఉన్నటువంటి లవ్ ఎఫ్ఐఆర్ తోటే వైఫల్యంతో ఆత్మహత్యకి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు ఇంకా సమాచారం అందించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో కూడా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఆ క్షణికావేశంలో ఈ విధంగా పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ ఆసుపత్రికి రావడం జరిగింది. తల్లిదండ్రులు ఈ విషయంపై ఎలాంటి స్పందించలేదు. కాలేజీ యాజమాన్యం కూడా ఆత్మహత్య గల కారణాలు కూడా ఇంకా తెలియజేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇదే ఆ కాలేజీ పై కూడా ఒక విద్యార్థి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఘటన మరవకముందే మళ్ళీ ఈమె ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. దీనిపై పూర్తి స్థాయిలో ఆ విచారణ అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం పోలీసులు మరి కాసేపట్లోనే మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.